డార్క్ సైకాలజీ మరియు మెంటల్ పీస్ ద లా ఆఫ్ సైలెన్స్ మీ మానసిక శక్తిని కాపాడే అద్భుతమైన మార్గం. వెల్కమ్ బ్యాక్ బ్రదర్. మన లైఫ్లో చేసే ఒకే ఒక తప్పు మనకు సంబంధం లేని విషయాల్లో లేదా మన ఆలోచన విధానానికి అస్సలు మ్యాచ్ అవ్వని తప్పుడు వ్యక్తుల ముందు మేం చెప్పిందే కరెక్టే అని నిరూపించుకోవడానికి గంటల తరబడి వాదిస్తాం. ఆ వాదనల వల్ల మన బ్రెయిన్ హ్యాంగ్ అయిపోతుంది, మన ఫోకస్ దెబ్బతింటుంది, ఆఖరికి మన ప్రశాంతత పూర్తిగా పాడైపోతుంది. కానీ మిత్రమా, ఈ ప్రపంచంలో అందర్నీ మార్చడం నీ బాధ్యత కాదు. గ్రేట్ ఫిలాసఫర్స్ చెప్పే మాట, నెవర్ ఆర్గ్యూ విత్ ఇడియట్స్, యుల్ సింక్ టు దేర్ లెవెల్ వేర్ దేల్ క్రష్ యూ విత్ దేర్ ఎక్స్పీరియన్స్. వైస్ ఫిలాసఫీ రూల్. ఈరోజు ఈ ద లా ఆఫ్ సైలెన్స్ వెనుక ఉన్న అసలైన డార్క్ సైకాలజీ గురించి చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ద 4 గోల్డెన్ రూల్స్ ఆఫ్ మెంటల్ పీస్. నీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసే 4 సూత్రాలు. ఈ 4 పాయింట్స్ని చాలా షార్ప్గా నీ మైండ్లోకి ఎక్కించుకో. రూల్ 1, రియాక్ట్ అవడం ఆపేయి. నాట్ ఎవ్రీథింగ్ నీడ్స్ ఎ రియాక్షన్. ఈ లోకంలో ఎవడో నిన్ను చూసి వెటకారం చేయొచ్చు, లేదా ఒక తప్పుడు అభిప్రాయాన్ని నీపై రుద్దటానికి ట్రై చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి నువ్వు రియాక్ట్ అయి కోప్పడితే వాడు అనుకున్నది సాధించినట్లే. నీ ఎమోషన్స్ని ఎప్పుడూ నీ కంట్రోల్లోనే ఉంచుకో. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సైలెంట్ వెనక్కి కూర్చుని పరిస్థితులను గమనించు. సిట్ బ్యాక్ అండ్ అబ్జర్వ్. నీ మౌనమే అవతలవాడికిచ్చే మోస్ట్ పవర్ఫుల్ సమాధానం అవ్వాలి. రూల్ 2, మూర్ఖులతో వాదన వద్దు. డోంట్ సింక్ టు దేర్ లెవెల్. మూర్ఖులతో వాదన అంటే ఆత్మహత్యే. నువ్వు ఎంత మంచి లాజిక్ చెప్పినా, ఎంత నిజం మాట్లాడినా అవతలవాడి బ్రెయిన్లో ఆల్రెడీ వైరస్ చేరుంటే వాడు నీ నిజాన్ని అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి నిజం కంటే వాడి అహమే ముఖ్యం. అలాంటి వాళ్లతో వాదించడం అంటే బురదలో రాయి వేయడమే. ఆ బురద నీపైనే పడుతుంది. వాళ్ళ లెవెల్కి నువ్వు దిగొద్దు. ఒక కింగ్లా నీ స్టాండర్డ్స్ని ఎప్పుడూ హైగా మెయింటైన్ చేయి. రూల్ 3, నీ సమయం చాలా విలువైనది. మన ఛానల్లో మనం ఎప్పుడూ చెప్పుకునే గ్రేట్ యాటిట్యూడ్ ఇదే. నీ ప్రెజెంట్ని నీ వర్కింగ్ టేబుల్ మీద పెట్టి కసిగా నీ గ్రోత్పై పనిచేయి. ఎవడో పనికిరాని వాడితో వాదించడానికి నీకు టైం ఎక్కడుంది బ్రదర్? ఆ టైంని, ఆ ఎనర్జీని నీ సెల్ఫ్ గ్రోత్పై, నీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడంపై ఇన్వెస్ట్ చేయి. నీ సక్సెస్ ఇచ్చే గర్జన నీ శత్రువుల నోళ్లు మోయించాలి. రూల్ 4, నీ రియాలిటీని నువ్వే డిసైడ్ చేయి. ఎదుటివాడు నీ గురించి ఏమనుకుంటున్నాడనేది వాడి సమస్య, నీ సమస్య కాదు. వాడి అభిప్రాయాలు నీ రియాలిటీని ఎప్పటికీ మార్చలేవు. ఎవరి లైఫ్లోనూ వాల్యూ కోసం అడుక్కోవద్దు. ఎవరి ముందు నీ నీతిని నిరూపించుకోవడానికి ట్రై చేయొద్దు. నిన్ను వాల్యూ చేసే సరైన వ్యక్తులపై మాత్రమే నీ ఫోకస్ పెట్టు. రాకెట్ స్పీడ్ ఫోకస్. ఈ 4 విషయాలను పక్కాగా మైండ్లో పెట్టుకుంటే నీ బ్రెయిన్ ఎప్పుడూ సూపర్ కూల్గా, రాకెట్ స్పీడ్ ఫోకస్తో ఉంటుంది. డిసిషన్ తీసుకున్నావు, డోంట్ లుక్ బ్యాక్. రైటర్ గణేష్ మీకు చెప్పేదొకటే, నువ్వు ఆల్రెడీ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నావు. ఒక కింగ్లా నీ లైఫ్ని నీ రూల్స్ ప్రకారం లీడ్ చేయాలని. నీ మైండ్ క్రియేట్ చేసే అనవసరమైన భయాలకి, ఎదుటివాడు పెట్టే సోషల్ ప్రెజర్లకి లొంగిపోవద్దు. తప్పుడు వ్యక్తులను, నెగిటివిటీని ఇప్పుడే నీ లైఫ్ నుండి పర్మనెంట్గా డిలీట్ చేయి. నీ కళ్ళ ముందు ఉన్న నోటీస్ బోర్డు వైపు చూస్తూ ఒక సింహంలా నీ దారిలో ముందుకు సాగు. మౌనంగా ఉండండి, విజేతగా నిలబడండి. ఆర్ యు రెడీ టు ప్రొటెక్ట్ యువర్ మెంటల్ ఎనర్జీ? పనికిరాని వాళ్లతో వాదించి టైం వేస్ట్ చేయటం కంటే మన మౌనంతో మన ప్రశాంతతను కాపాడుకుని గెలవటం ముఖ్యం అని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే కామెంట్ సెక్షన్లో ఫైర్ సింబల్ని బోల్డ్గా టైప్ చేయండి. అనవసరమైన వాదనలతో, ఓవర్ థింకింగ్తో తమ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ కళ్ళు తెరిపించే వీడియోని ఇప్పుడే షేర్ చేసి వాళ్ల మైండ్స్కి క్లారిటీ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్.